ఫ్యామిలీతో చూడొచ్చా మేడం సినిమాని? చూడొచ్చు. అందరూ చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మెయిన్ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. టీవీఎస్కి ఇప్పుడు ఎల్లుల్లిట్లా అది ఒకటి వేసాడు, అది ఉంటే నాకు కొంచెం. ఈరోజు మన మదనపల్లిలో అయితే ఏఎస్ఆర్ థియేటర్లో తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా మన మదనపల్లి పక్కన కుప్పం పరిసర ప్రాంతాల్లోని ఈ సినిమా చూశారు. ఇప్పుడే రివ్యూ తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలామంది పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారనమాట. మంచి లొకేషన్స్, 90s మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. సినిమా అయితే బాగుంది అని అంటున్నారు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. చూడొచ్చు. బాగుంది బ్రో, పల్లెవాట ఎక్సలెంట్ ఉంది. ఓల్డ్ మెమరీస్ బాగా గుర్తొచ్చాయి. 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఇది అందరూ చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మెయిన్ ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. మరి ఇంకా అంతా కొత్త వాళ్ళు ఉన్నారు కదా సినిమాలో, బాగా చేశారు. యాక్టింగ్ బాగా చేశారు. ఇప్పుడున్న జనరేషన్ ఉన్న యాక్టర్స్ లాగా బాగా చేశారు. ఓకే, బాగుంది. ఇంకోసారి చూడొచ్చు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళచ్చు. బాగా చూడొచ్చు, బాగుంది. ఎలా ఉంది? డిస్టులు బాగున్నాయి. క్లైమాక్స్ కామెడీ నవ్వుతొచ్చు. కామెడీ ఉందా? ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మీరు ఎన్ని పాయింట్స్ రేటింగ్ అంటే సార్ చెప్పండి. రేటింగ్ చెప్పు. రేటింగ్ చెప్పు. రేటింగ్ 9 ఇస్తా బ్రో. 10కి 9 ఇస్తా. 9 ఇస్తారా? బాగుంది సినిమా, బాగుంది. ఓల్డ్ మెమరీస్ ఎలా ఉన్నాయి 90sలో? అన్నీ గుర్తొస్తాయి. పల్లెల్లో జరిగిన టీవీ మైన్ ఫ్లాట్ కదా. అవునవును, సింపుల్ ఫ్లాటే. మన మలయాళం సినిమాల్లో చూసినట్లు చిన్న పాయింట్ తీసుకొని బాగా తీసు. ఏదైనా బోధం ఏమైనా ఉన్నాడా, కనిపిస్తాడా? లేదు, వాయిస్ మాత్రం. మీకు ఎలా అనిపించింది మేడం? బాగుంది. బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా మేడం సినిమాని? చూడొచ్చు. ఆ పల్లెల్లో పాతకాలం ఇంటి ముందర అలకడం కానీ అన్ని 90sలో ఏది మిస్ అయినా. కానీ టీవీఎస్కి ఇప్పుడు ఎల్లుల్లిట్లా అది ఒకటి వేసాడు, అది ఉంటే నాకు కొంచెం. అది ఎవరు క్యాన్సర్ లేదు, నేను క్యాన్సర్ టీవీఎస్కి లేవు కదా. ఒకటే ఇంకేంలే. సినిమా ఎక్సలెంట్ చేశాడు. కానీ దీంట్లో హీరో అప్పుడు ఆయన ఎవరో తెలియదు మనకి. కిరణ్ అభివరం అనే ప్రొడ్యూసర్ కాబట్టి మనం వచ్చినాము, లేకపోతే మనకేం తెలియదు కాబట్టి. అయితే సినిమా స్టోరీ బాగుంది, అన్ని విధాలు బాగుంది. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. కామెడీ కావచ్చు, ఎనీవన్. కానీ ఇంకో విషయం ఏమంటే, ఈ సినిమా స్టోరీ ఏమంటే టీవీ తెచ్చిందంట. ముందు సినిమా అదే సినిమాలు ఉంది. టీవీ ఉండేది, అందరూ వచ్చేవాళ్ళు. ముందు ఉంటాయి కదా అలాంటి కాన్సెప్ట్. 90s అంతే కదా. ఇప్పుడు మేము కూడా ఎన్నో రోజులు ఈ జంగిల్ బుక్ గంట చదువుకున్న రోజుల్లో అప్పుడు ఒకసారి ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు, రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు వేరే రెండు కూర్చొని చూసిన సినిమాలు, సోగ్గాడు, శోభన్ బాబు సినిమాలు చూసినాము. అన్నీ గుర్తొచ్చింది. లొకేషన్ బాగుంది. లొకేషన్ ఎక్సలెంట్. ఆ ఊరు బయట దిబ్బలంట. అందరూ బాగా చేశారు. అందరూ చాలా బాగా చేశారు. పల్లెటూరులో చాలా బాగుంది అసలు. ఎక్సలెంట్, అన్ని ఎక్సలెంట్. ఫస్ట్ సినిమా ఏం లేదు, అన్ని చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సినిమా చూసిన సేపు నాకైతే ఫీల్ ఉన్నాం మనం. ఊరు పాట ఉంటుంది, పల్లెటూరు పాట, అది కూడా బాగుంది. అన్ని సూపర్. సినిమా అయితే ఎక్సలెంట్. నాకైతే పిచ్చి వస్తుంది. బాగా చేశారు, బాగా మెయింటైన్ చేశారు. ఎక్సలెంట్ అంతే.